బుల్లితెరపై యాంకర్గా రాణించిన అనసూయ ప్రస్తుతం బిజీగా సినిమాలు చేస్తూ క్రేజీ నటిగా మారిపోయింది. అనసూయకు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ వేరు. అనసూయ వెండితెరపై గ్లామర్ పాత్ర చేయనప్పటికీ నటనతో అందరినీ మెప్పిస్తుంది. గతంలో అనసూయ జబర్దస్త్ లాంటి షోలకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెరపై గుర్తింపు పొందింది. అయితే అన్యూహంగా అనసూయ టెలివిజన్కి దూరం అయింది. సినిమా ఆఫర్స్ ఎక్కువగా వస్తుండడంతో అనసూయ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అనసూయ పుష్ప 2లో దాక్షాయిని పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అనసూయ బర్త్డే సందర్భంగా పుష్ప 2 చిత్రం యూనిట్ ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. అనసూయ ఈ లుక్ లో కిల్లర్ లేడీ లాగా కనిపిస్తుంది. గ్లామర్ రోల్ అయినప్పటికీ అనసూయ ఈ పాత్ర కోసం ప్రాణం పెట్టేసినట్లు పుష్ప 2లో అనసూయ పాత్ర మరింత భయంకరంగా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పుష్పరాజుని అంతం చేసేందుకు ఆమె అందరితో కలిసి పన్నాగాలు పన్నే పాత్రలో నటిస్తుందట. అనసూయ సోషల్ మీడియాలో ఎప్పుడు సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. అందమైన చీరల్లో ట్రెండీ అవుట్ఫిట్స్ లో అనసూయ పోజులు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. అనసూయ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బహిరంగంగానే ముద్దులు, హగ్గులు, బిగ్నీలతో రచ్చ చేస్తూ ట్రోలింగ్ బారిన పడుతున్నారు. ఇక హీరో విజయ్ దేవరకొండతో వివాదం గురించి అందరికీ తెలిసిందే. తనను విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా సమాధానం కౌంటర్ ఇస్తుంటుంది ఈ హాట్ బ్యూటీ. 38 ఏళ్ల వయసులో కూడా సూపర్ హాట్ గా కనిపిస్తూ అభిమానులు అలరిస్తుంది. అనసూయ ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్ కి వెళ్ళింది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా అనసూయ ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్ కి వెళ్ళింది. పొట్టి షార్ట్ ధరించిన అనసూయ తన భర్త, పిల్లలతో సమ్మర్ వెకేషన్ కి ఎంజాయ్ చేసింది. వాటర్ ఫాల్స్ దగ్గర జలకాలాడుతూ దర్శనమిచ్చింది. అనసూయ తడిసిన బట్టల్లో కనిపిస్తూ ఇక ఆమె, పిల్లలు, భర్త కూడా వాటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. అనసూయ హాట్ ఫోటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. తడిసిన ఒంటితో మొత్తం చూపించేస్తుందని కొందరు కామెంట్లు చేస్తుంటే, వామ్మో అనసూయ ఇలా తయారైందేంటి అంటూ మరికొందరు స్పందిస్తున్నారు. అసలు తీరిక లేకుండానే సినిమాలు చేస్తున్న సోషల్ మీడియాలో అనసూయ భరద్వాజ్ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇందులో భాగంగానే తరచూ తన ఫోటోలు, వీడియోలను తన ఖాతాలో షేర్ చేస్తుంది. అదే సమయంలో తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలతో పాటు కెరీర్ కి సంబంధించిన విశేషాలను పంచుకుంటూ ఫాలోయింగ్లను విపరీతంగా పెంచుకుంటుంది. ఆమె కోసం కొందరు దర్శకులు కథలు రాస్తున్నారట. అనసూయ ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందం, అభినయం రెండూ ఉన్న అనసూయకు వివాదాలు కూడా కొత్తేం కాదు. అనసూయ చివరిగా పెదకాపు, విమానం, రాజ్కార్ లాంటి చిత్రాల్లో నటించింది. సినిమాల్లో అవకాశాలు పెరగడం వల్ల జబర్దస్త్ మానేయాల్సి వచ్చిందని అనసూయ క్లారిటీ ఇచ్చింది.